కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల మైలురాయిని అధిగమించింది. గడిచిన 2 ఏళ్లలో ఎన్నో సవాళ్లు, ఆర్థిక కష్టాలతో సతమతమైన సిద్ధరామయ్య సర్కార్కు మరిన్ని సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయా? వచ్చే 3 ఏళ్ల కాలంలో సిద్ధరామయ్య ప్రభుత్వం తన ముందున్న సవాళ్లు అధిగమించడం సాధ్యమేనా అనే చర్చ ఊపందుకుంది. కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల మైలురాయిని అధిగమించింది. రానున్న 3 ఏళ్ల పాలన సిద్ధరామయ్య సర్కార్కు అంత సులువు కాదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్ ముందు పలు సవాళ్లు ఉన్నాయి. గడిచిన 2 ఏళ్లలో ముఖ్యమంత్రిగా, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా పాలనకు సంబంధించి సిద్ధరామయ్యకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అండతో ప్రభుత్వాన్ని స్థిరంగా నడిపించారు సిద్ధరామయ్య. అయితే వచ్చే 3 ఏళ్లు కూడా సిద్ధరామయ్య సర్కార్కు పలు సవాళ్లు ఎదుర్కొనున్నాయనే అంచనాల నేపథ్యంలో పాలన అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా తొలి పర్యాయంలో సిద్ధరామయ్య పాలనకు పెద్దగా ఆటంకాలు ఎదురుకాలేదు. అంతేకాదు, తొలి పర్యాయంలో సిద్ధరామయ్యపై ఎలాంటి అవినీతి మరకలు పడలేదు. అయితే మలి విడతలో మాత్రం సిద్ధరామయ్యకు 2వ ఏడాదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిద్ధరామయ్య తొలి ఏడాదిలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ పథకాల అమలు, మంత్రివర్గ విస్తరణకే పరిమితమయ్యారు. ఇక 2వ ఏడాదిలో పార్టీ పరంగా, ప్రభుత్వం పరంగా, వ్యక్తిగతంగానూ సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బలు తగిలాయి. సిద్ధరామయ్యకు ముడా కుంభకోణం వ్యవహారం పెద్ద సమస్యగా మారింది. ముడా కేసులో సిద్ధరామయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులు బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గవర్నర్ ఇచ్చిన ఆదేశాలతో ముడా కేసు తెరపైకి రాగా, ఇందులో నిందితుల జాబితాలో ముఖ్యమంత్రితో పాటు ఆయన భార్య, బావమర్ది పేర్లు నమోదు కావడం, కోర్టులో విచారణ, లోకాయుక్త పోలీసుల ముందు విచారణకు హాజరు, ఈడీ అధికారుల దాడుల కారణంగా సిద్ధరామయ్య ప్రజా జీవితానికి మాయని మచ్చలా మారింది. సిద్ధరామయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2వ ఏడాది ప్రథమాంకంలో నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించి పర్వాలేదనిపించింది. అంతకుముందు ఎన్నికలతో పోల్చితే అధిక స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ అమలు చేసిన గ్యారంటీ పథకాలు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా పొందలేదనే విషయం తేలిపోయింది. అయితే ఆ ఎన్నికల తర్వాత జరిగిన సిగ్గావ్, చెన్నపట్టణ, సండూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 3ంటిని గెలుచుకోవడం విపక్షాలపై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని పొందేలా చేసింది. అలాగే సామాజిక, ఆర్థిక సమీక్షతో సిద్ధరామయ్య సర్కార్ బలహీన వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన బలమైన సముదాయాల విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కర్ణాటక కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన సిద్ధరామయ్య తన ఖాతాలో కొన్ని రికార్డులను సొంతం చేసుకున్నారు. కర్ణాటకలో 16వసారి రాష్ట్ర బడ్జెట్ను రూపొందించడంతో పాటు దాన్ని 4 లక్షల కోట్లను దాటించి సిద్ధరామయ్య చరిత్ర లిఖించారు. అంతేకాదు, కర్ణాటకలో సీఎంగా 7 ఏళ్ల పాటు పనిచేసిన నేత దేవరాజు అరసు రికార్డును అధిగమించారు. అయితే ఇప్పటికే కర్ణాటకలో 2 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో వచ్చే 3 ఏళ్లు సిద్ధరామయ్య సర్కార్కు పలు సవాళ్లు పొంచి ఉన్నాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యం ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. ఓవైపు ఆర్థిక కష్టాలు, మరోవైపు అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు సిద్ధు సర్కార్కు తీవ్ర సమస్యగా మారాయి. దీంతో సిద్ధరామయ్య సర్కార్ పరిస్థితిని చూస్తే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా కనిపిస్తోంది. కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్కు నిత్యం ఏదో ఒక సవాలు ఎదురవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ సిద్ధరామయ్య సర్కార్ 2 ఏళ్ల పాలనను అధిగమించి 3 ఏళ్ల వైపు అడుగులేసింది. సీఎం పదవి కోసం డీకే సహా పలువురు నేతలు ప్రయత్నిస్తుండటంతో ఓవైపు పదవి గండం పొంచి ఉందనే ఊహాగానాలు, మరోవైపు ముడా కుంభకోణంలో చిక్కుకోవడంతో వ్యక్తిగతంగానూ ఆయనకు సమస్యలు తప్పడం లేదు. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ లో నేతల మధ్య ఆధిపత్య పోరును సీరియస్ గా తీసుకున్న పార్టీ అధిష్టానం వారంతా కలిసి పనిచేయాలని సూచించింది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక నేతలకు కీలక సూచనలు చేశారు. దీంతో అంతర్గత పోరుకు దాదాపు చెక్ పడినట్లేననే చర్చ మొదలైంది. అయితే సిద్ధు సర్కార్కు ఆర్థిక కష్టాలు మాత్రం ఇప్పట్లో తప్పేలా లేవు. సంక్షేమ పథకాలను అమలు, ఇతర కొత్త పథకాలు, ప్రాజెక్టుల కోసం నిధుల కొరత సిద్ధు సర్కార్ను వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధరామయ్య సర్కార్ వచ్చే 3 ఏళ్ల పాలనను ఏ విధంగా కొనసాగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిత్యం ఏదో ఒక సమస్య సవాళ్లతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సిద్ధరామయ్య వచ్చే 3 ఏళ్ల కాలంలో ఎదురయ్యే సవాళ్లను ఏ విధంగా ఎదుర్కొని
ప్రజా రంజక పాలన అందిస్తారనేది చూడాలి. ఇది ఇవాల్టి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.